అంటే దేవుడికి ఏదైనా కూడా స్వచ్ఛమైంది ఇవ్వాలి. ఎంగిలి బ్రతుకు సంబంధించింది ఇవ్వకూడదు. మంచిది ఇవ్వాలి, స్వచ్ఛమైనది ఇవ్వాలి, ఉపయోగకరమైనది ఇవ్వాలి. అంతేగాని పనికిరాంది, పడేసింది, వాడేసింది ఎప్పటికీ కూడా దేవుడికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక గొప్ప వ్యక్తి ఒక సినీ యాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. సినీ యాక్టర్ చాలా ఫేమస్ అయిందని, మన తెలుగు కాదు, చాలా హాలీవుడ్ యాక్టర్ అన్నమాట. అంటే ప్రపంచం అంతా కూడా సినిమాల్లో నటించగలిగిన వ్యక్తి. ఆమె సువార్త చెబుతూ ఉంటే ఎంతకాలమైనా ఆమె నమ్మట్లేదు. వింటున్నారా? హల్లెలూయా, వింటున్నారా? ఇక చెప్పిన ఏమ్మా, దేవుడు నమ్ముకోమ్మా, నీకు రక్షణ కలుగుతుందమ్మా, మంచి మార్గం అమ్మా, ఇది మతం కాదమ్మా, దీనివల్ల నీకు మనశ్శాంతి కలుగుతుంది, నీ బిడ్డలకి క్రమశిక్షణ కలుగుతుంది, మేలు కలుగుతుంది అని చెప్పేసి, మరి చనిపోయిన తర్వాత కూడా నరకం తప్పించి కూడా పరలోకానికి వెళ్తావు, మన ఆత్మ నాశనం లేదు కాబట్టి విశ్వాసం ఉంచమ్మా, నమ్ముకోమ్మా అని చెప్పు. నేను ఇప్పుడైతే నమ్ముకోలేను అయ్యారు. నా జీవితం అంతా అయిపోయినాక, నేను ముసల్దాన్ని అయినాక, నా ఫీల్డ్ అంతా నన్ను వదిలేసిన తర్వాత, అప్పుడు ఎవరు నాకు ఉండరు కాబట్టి కావలిస్తే దేవుణ్ణి నమ్మకుండా. ఇప్పుడైతే నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నేను దేవుడు నమ్ముకోవడం వల్ల నన్ను చులకనగా చూస్తారు, ఒకవేళ నన్ను వెంబడించలేమో. ఈరోజు నేను బయటికి వెళ్ళానంటే లక్షల మంది జై జై అంటూ సినీ యాక్టర్ వచ్చిందని చెప్పేసి, హీరోయిన్ వచ్చిందని చెప్పి జనాలు పరుగులు తీస్తూ ఉంటారు. ఒకవేళ ఈ మార్గానికి వస్తే అప్పుడు నాకు మీద అభిమానం చూపరేమో. కాబట్టి నా వల్ల కాదు. మొత్తం అయిపోయిన తర్వాత, శరీరం ముడతలు పడిపోయిన తర్వాత అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోరు కాబట్టి ఆ లాస్ట్ కాలంలో, అంత్యకాలంలో శేష జీవితాన్ని నీకు కావాలంటే దేవుడికి ఇస్తానంటూ ఆమె కాఫీ తీసుకొచ్చి కాఫీ తాగండి అని చెప్పేసి ఆ పాస్టర్ గారికి ఇచ్చిందంట. మాట్లాడుకుంటూ ఉన్నారు, కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆ కాఫీ తాగి సగం తాగి ఈ తాగమ్మా అన్నాడట. కోపం వస్తుందా లేదా? కాఫీ ఎంగిలి చేసి, నేను హీరోయిన్ని, ఎంత ఫేమస్ అయ్యేది, మంత్రులు కూడా నాకు నమస్కారం పెడతారు, ఎంగిలి కాఫీ నన్ను తాగమంటారా మీరు? ఏమనుకుంటున్నారు? ముందు లేచారని అందంట పాస్టర్ గారు. అంటే ఆయన అన్నాడంట, అమ్మ కోపగించుకోండి, ఒకవేళ ఎంగిలి కాఫీ తాగితే నీకేం అంటుకోదు. ఈ ఎంగిలి కాఫీ తాగినంత మాత్రాన నీకు రోగం రాదు. ఈ ఎంగిలి కాఫీ తాగినంత మాత్రాన నువ్వు చచ్చిపోవు. కొంచెం శీతలు కనిపిస్తుందేమో కానీ, అంతే కదా. దానివల్ల ప్రమాదం అయితే లేదు. వాటర్లో ఉమ్మేసి తొక్కుతున్నారో, లేకపోతే కాళ్ళతో తొక్కుతున్నారో, ఏం చేస్తాం మనం చూస్తున్నావా? వాటర్లో వేసుకొని తింటాం వెళ్ళి కదా. ఒక కాఫీ నువ్వు తాగలేకపోయావు కదా. సగం తాగిన కాఫీ ఇస్తేనే చేదరించుకున్నావు కదా. ఆ సగం కాఫీ నేను తాగను, ఎట్లా కనిపిస్తున్నాను అన్నావు కదా. మరి నీ జీవితం అంతా ఎంగిల్ చేసిన తర్వాత, నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత, ఎవరికెవరికో బలి అయిపోయిన తర్వాత, నువ్వు ముసలిదాన్ని అయిపోయిన తర్వాత, శరీరం ముడతలు పడిపోయిన తర్వాత, నువ్వు నడవలేని స్థితిలో ఒక ఎంగిలైన బతుకుని తీసుకెళ్ళి దేవుడికి ఇస్తావా నువ్వు? అప్పుడు దేవుడు తీసుకుంటాడు సంతోషంగా. నీ ఎంగిలి బతుకు దేవుడికి కావాలా? స్వచ్ఛమైన బతుకంతా లోకాన్ని విడిచిపెట్టేస్తావా? లోకాశలను తీర్చుకుంటావా? అంత అయిపోయిన తర్వాత నీ ఎంగిలి బతుకుని దేవుడికి ఇస్తావా? ఒక కాఫీ, ఎంగిలి కాఫీ తాగలేకపోయావే, నీ ఎంగిలి జీవితాన్ని అందిస్తావు. అయితే మన దేవుడు మంచోడు. నువ్వు పూర్తిగా దిగజారిపోయినా కూడా పాపుల్నే రక్షించడానికి వచ్చిన దేవుడు కాబట్టి, ఒకవేళ ఆఖరి సమయంలో అయినా సరే నీ బతుకును మార్చుకో. ఆయనైతే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలిగిన. చూడండి, శాస్త్రాలు మనం ఏమనుకుంటామంటే స్వచ్ఛమైన జీవితాన్ని, స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేవుడు నమ్ముకోండి, నమ్మి బాప్తిసం తీసుకోండి, ఇది రక్షణ అంటే అది ఏదో చెబుతున్నారులని రకరకాలుగా మాట్లాడతారు. ఏవో చూసి వాళ్ళ మాటలు, లేని మాటలు చెడిపోవాలని చూస్తాం. లేకపోతే నేను పెద్ద ముసలైనా చూస్తాంలే,
లేదా మా పిల్లలు పెళ్లి లేని చూస్తాంలే, మా మనవాళ్ళు పిల్లలు పుట్టని చూస్తాంలే, ఇప్పుడైతే దేవుడు మాకు అవసరం లేదని అన్ని పోగొట్టుకుని, అన్ని చెడగొట్టుకుని, అన్ని ఎడగొట్టుకుని, అన్ని పడగొట్టుకుని, అన్ని కూడా నాశనం చేసుకున్న తర్వాత ఏ దిక్కు లేక అందరూ వదిలేసినప్పుడు, బిడ్డలు చూడనప్పుడు, చుట్టుపక్కల పట్టించుకోనప్పుడు, లేకలేనప్పుడు, మరి నడవలేనప్పుడు, అంత ఊగిపోతున్నప్పుడు అప్పుడు వచ్చి నేను దేవుడు నమ్ముకుంటానని మాస్టర్ గారిని పడతాను.